ఒక చట్టం దేశ భద్రత కోసమని ప్రభుత్వం చెబుతుంది. అదే చట్ట ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ప్రతిపక్షం, సామాజిక సంస్థలు విమర్శిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే నిధులపై నియంత్రణ ఎందుకు? ఈ ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి? ఎఫ్సిఆర్ఏ బిల్లు చుట్టూ ఎందుకు ఇంత పెద్ద వివాదం నెలకొంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ యాక్ట్. ఈ చట్టాన్ని మొదట 1976లో తీసుకొచ్చారు. తర్వాత 2010లో కొత్త చట్టంగా మార్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విదేశాల నుంచి భారతదేశంలోని ఎన్జిఓస్, ట్రస్ట్లు, సంఘాలు లేదా ఇతర సంస్థలకు వచ్చే డబ్బు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉపయోగించకుండా చూడడం. ప్రభుత్వం ప్రకారం విదేశీ నిధులతో రాజకీయ ప్రభావం ఉండకూడదు అని, దేశ భద్రతకు హాని కలగకూడదు అని, ఉగ్రవాదం లేదా అక్రమ కార్యకలాపాలకు నిధులు వెళ్ళకూడదు అని దీని ముఖ్య ఉద్దేశం. 2020లో జరిగిన కీలక మార్పులు. 2020లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ చట్టంలో కొన్ని ముఖ్యమైన సవరణలు చేసింది. దానిలో ఒకటి సబ్ గ్రాంటింగ్ నిషేధం. ఇంతకుముందు ఎన్జిఓ విదేశీ నిధులు తీసుకొని మరో చిన్న ఎన్జిఓకు ఇవ్వగలిగేది, కానీ కొత్త నిబంధనల ప్రకారం అలా చేయడం పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే డబ్బు ఎక్కడికి వెళ్తుందో పూర్తిగా ట్రాక్ చేయాలి. కానీ విమర్శకులు మాత్రం దీంతో చిన్న ఎన్జిఓస్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అంటున్నారు. రెండోది, పరిపాలనా ఖర్చుల పరిమితి. గతంలో ఎన్జిఓలు వచ్చిన నిధులు 50% వరకు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులకు ఉపయోగించవచ్చు. కొత్త సవరణలో దాన్ని 20% తగ్గించారు. ప్రభుత్వ ప్రకారం ఎక్కువ డబ్బులు ప్రజలకు ఉపయోగపడాలి. విమర్శకుల వాదన మాత్రం ఉద్యోగుల జీతాలు, కార్యాలయ నిర్వహణ, పరిశోధన ఏంటి, ఖర్చులు ఎలా భరిస్తాం. మూడోది, ఎస్బీఐ న్యూఢిల్లీలో అకౌంట్ ఖాతా తప్పనిసరి. విదేశీ నిధులు అందుకోవాలంటే అందరూ తప్పనిసరిగా ఎస్బీఐ న్యూఢిల్లీలోని ప్రత్యేక శాఖలో ఖాతాలు తెరవాలి. ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే ఇది పారదర్శకత కోసం. అయితే దేశం మొత్తం ఉన్న సంస్థలు ఇది అదనపు భారమని విమర్శనలు వచ్చాయి. నాలుగవది, ఆధార్ తప్పనిసరి. ఎన్జిఓలు ముఖ్య బాధ్యులు తమ ఆధార్ వివరాలు పూర్తిగా సమర్పించాలి. ప్రభుత్వ ప్రకారం నకిలీ సంస్థలను అరికట్టేందుకు ఇది చాలా అవసరం. వివాదం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఏంటంటే దేశ భద్రతకు, అక్రమ విదేశీ ప్రభావం నివారణ, మనీ లాండరింగ్ అరికట్టడం, పారదర్శకత, ఇలాంటి వాటి కోసం ప్రభుత్వం చెబుతుంది. విమర్శకులు చెబుతున్న కారణాలు: చిన్న ఎన్జిఓస్ మూతపడే పరిస్థితి, మానవ హక్కుల సంస్థలకు ఇబ్బందులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛపై ప్రభావం. ప్రభుత్వాన్ని విమర్శించే సంస్థలపై ఎక్కువ ఒత్తిడి వస్తుందని విమర్శకులు చెబుతున్నారు. అసలు ఎవరు మద్దతు ఇస్తున్నారు వీటికి? ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవారు ఇలా అంటున్నారు: విదేశీ డబ్బుతో దేశ రాజకీయాలు లేదా విధానాలు ప్రభావితం చేయకూడదు అని. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు అవుతుందో ప్రభుత్వం తెలుసుకోవడం సహజమే. ఎవరు వ్యతిరేకిస్తున్నారు దీనికి? విమర్శకులు అభిప్రాయం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే చిన్న ఎన్జిఓస్ నష్టపోతున్నాయి. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, బాలల సంక్షేమం వంటి రంగాలలో పనిచేసే సంస్థల పనితీరు దెబ్బతింటుందని, సామాజిక సేవ సంస్థలకు నిధులు సమకూరడం కష్టమవుతుంది అని అంటుంది. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు. భారతదేశంలో అనేక సంస్థల ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్లు గత కొన్నేళ్లలోనే రద్దు చేయబడ్డాయి లేదా పునరుద్ధరించబడలేదు. ప్రభుత్వం కారణాలు: నిబంధనలు పాటించకపోవడం, ఆర్థిక వివరాల్లో లోపాలు, చట్ట ఉల్లంఘనలు. సంస్థల వాదన: కొన్ని సందర్భాల్లో నిబంధనలు చాలా కఠినంగా ఉండడం వల్ల అనుకోకుండా సమస్యలు ఏర్పడ్డాయని చెబుతున్నాయి. దీనిపై ప్రజల ప్రభావం ఎలా ఉంటుంది? ఒక ఎన్జిఓ గ్రామంలో ఉచిత పాఠశాల నడుపుతుంటే లేదా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటే విదేశీ నిధులు తగ్గితే ఆ సేవలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం మాత్రం దేశ భద్రత, పారదర్శకత కోసం నియంత్రణలు అవసరమని చెబుతుంది. అసలు ఈ విధం వల్ల మనకు తెలిసేది ఏమిటి? ఒకవైపు దేశ భద్రత, మరోవైపు ప్రజాసేవ చేసే సంస్థలకు అవసరమైన స్వేచ్ఛ. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలి అన్నదే ప్రధాన చర్చ. ప్రతి ప్రజాస్వామ్య దేశంలో విదేశీ నిధుల నియంత్రణను కొన్ని చట్టాలుంటాయి. అయితే ఆ నియంత్రణలు ఎంత కఠినంగా ఉండాలి, అవి సేవా సంస్థల పని ఎంతవరకు ప్రభావితం చేయకూడదు అనే అంశాలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎఫ్సిఆర్ఏ చట్టం గురించి ఒక వర్గం ఇది దేశ భద్రతకు అవసరమని భావిస్తే, మరో వర్గం ఇది సామాజిక సంస్థల
పనితీరును కష్టతరం చేస్తుందని అంటుంది. ఈ అంశాలపై భిన్న అభిప్రాయాలున్నా వాస్తవాలు తెలుసుకొని చర్చించడం ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన అంశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.